చాలా ప్రత్యేకమైంది. నేను ఇంటర్మీడియట్ విజయవాడలో చదువుకుంటూ ఐఎస్ఎఫ్లో తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టలేదనే అభిప్రాయంతో జేకేసీ కాలేజీకి తీసుకొచ్చారు. అయితే నారాయణ గారి రూమ్ చూసి పెట్టమని అడగడానికి వెళ్ళి ఆ రూమ్లో ఉండిపోయారు. ఆ దిశలో 73లో ఐఎస్ఎఫ్ సిటీ కార్యదర్శిగా మేమంతా మేమంతా కూడా కొలీగ్స్మే. రొన్న వెంకటరావు కానీ, గోపాలకృష్ణ కానీ, సంస్థలో కానీ మేమంతా స్టాలిన్ బాబు గారు సింగర్గా ఉండేవాళ్ళు. తర్వాత ఆలా నాగేశ్వరరావు, మన నారాయణ గారు వీరంతా ఉండేవాళ్ళు. మన నాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండేవాడు. ఆ దిశలో 73 నేను విద్యార్థి ఉద్యమంలో పూర్తికాలం పనిచేసేటువంటి వ్యక్తిగా అప్పుడున్నటువంటి మిత్రులందరూ కూడా నన్ను ప్రోత్సహించారు. ఆ దిశలో నేను అలా పూర్తికాలం పనిచేయడానికి తొలి నాయకునిగా ఆ బాధ్యత నాకు అప్పచెప్పింది ఆనాడు నగర పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి నాగగారి జీవితానికి సంబంధించిన కీలకమైనటువంటి అంశాలని చక్కా సీతారాం గారు వివరించారు. చెమ్మలమూడి గ్రామం దీర్ఘకాలం కమ్యూనిస్ట్ ఉద్యమానికి కేంద్రంగా ఉంది. ఒక దశాబ్ద కాలంగా కొంత వెనుకబడింది. కమ్యూనిస్టు అభిమానులు ఛాయలు బలంగా ఉన్న నాయకత్వ కొరతతో ఉద్యమ రిఫ్లెక్షన్ ప్రాపర్గా లేకుండా పోయింది. కానీ ఆ గ్రామము ఇద్దరు ఆణిముత్యాలు లాంటి గొప్ప కమ్యూనిస్టుల్ని మన ఉద్యమానికి అందించింది. అందులో నాగయ్య గారు, టి వెంకటేశ్వర. ఇద్దరు 2 నగరాలలో అత్యంత ప్రముఖులుగా విరాజిల్లారు. అందులో నాగయ్య గారు క్రియాశీల కార్మికవర్గ నేతగా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి ఒక యోధునిగా గడపకెక్కారు. దురదృష్టం, ఇలాంటి అనేక మంది అగ్రశ్రేణి నాయకులు తమ యావత్ జీవితాలని కార్మిక వర్గ సిద్ధాంతాలని రాజ్యాధికారంలోకి తీసుకురావడం కోసం, అంతిమంగా సామ్యవాద వ్యవస్థ స్థాపన కోసం విలువైన మరోసారి అవకాశం లేని జీవితకాలాన్ని మన ఉద్యమానికి అంకితం చేస్తారు. అలాంటి అగ్రశ్రేణి నాయకులు ఎందరో చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. వారికి సరైన వారసుల్ని బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి కోట్లాది మంది ఎర్రజెండా వెనుక నడవాల్సినటువంటి కార్మిక కర్షక వర్గాన్ని ఈరోజు మనతో ఉంచుకోలేకపోతున్నాం. ఆ నాయకుల జీవిత చరిత్రల్ని, ఆదర్శాలని నేటి తరానికి అర్థమయ్యే రీతిలో బోధించలేకపోతున్నాం. ఒకసారి చూస్తే ఇంత చరిత్ర కలిగిన మహనీయుల్ని అర్పించినటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనమైన అవటానికి కారణాలను వెతుకుతున్నాం, కానీ ఖచ్చితమైన ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోతున్నాం. అంత మాత్రాన అధైర్యపడాల్సిన పరిస్థితి లేకపోయినప్పటికీ ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో
ఒక బలమైన ఉద్యమ నిర్మాణాన్ని చేయలేకపోవడం అనేది భారత కమ్యూనిస్టులుగా ఆ వైఫల్యాన్ని మనం అందరము అంగీకరించి తీరాల్సిందే.